పోసాని విడుదల మంత్రి లోకేష్పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు. పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే జైలు బయట పోసానిని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి నారా లోకేష్ చెప్పడం వల్లే మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు బయటకు వదలకుండా ఆపారు. లోకేష్ కనుసనలలో అంతా నడుస్తుందని ఆరోపించారు. 24 రోజుల నిర్బంధం తర్వాత పోసాని జైలు నుంచి రిలీజ్ అయ్యారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోసాని మాట్లాడలేదన్న ఆయన, పోసాని హత్యలు, దొంగతనాలు, దోపిడీలు చేయలేదు, మీడియా ముందు మాట్లాడారని కేసులు పెట్టారు. 2 ప్రెస్ మీట్లు పెడితే 18 కేసులు పెట్టి 20 రోజులు నిర్బంధించారు. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ తిప్పారు. మీడియాలో దూషించారని కేసులు కట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడో అధర్మంగా మాట్లాడాడో న్యాయస్థానాలు తేల్తే 24 రోజులు నిర్బంధించారు, 24 రోజులు మానసికంగా వేధించారు. దీనికి మూల్యం చెల్లించేది లోకేష్. గుర్తుపెట్టుకుని మనం చెప్తున్నాం. లోకేష్ ఫోన్ వస్తే వదిలేదు, లేకపోతే 2ంటికి వదిలేసాడు. లోకేష్ ఆత్మహత్య అందువల్ల ఇప్పుడు దాకా అడ్డుపెట్టారు. కాబట్టి మధ్యాహ్నం వదిలేసాడు. మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నది ఇదంతా కూడా. దీనికి బాధ్యత లోకేషే వహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పను.